నమస్తే అండి, నా పేరు డాక్టర్ కృష్ణ కిరణ్. నేను కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్లో సర్జికల్ ఆంకాలజిస్ట్ని. సో ఇవాళ మనము ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటి అండ్ దాని చికిత్సా విధానాలు ఏంటని తెలుసుకుందాం. సో ప్యాంక్రియాస్ అనే గ్రంథి మనము తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొన్ని కారణాల వల్ల దానిలో క్యాన్సర్ ఏర్పడుతుంది. సో మెయిన్ కారణాలు ఏంటంటే, ఒకటి ఆల్కహాల్ ఇంటేక్, ఇంకా దీర్ఘకాలికంగా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనే కండిషన్ ఉంటుంది అది. ఇంకా కొంతమందికి జెనెటిక్గా కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మెయిన్ సిమ్టమ్స్ ఏముంటాయంటే, ఆకలి వేయకపోవటము, వెయిట్ లాస్ బరువు తగ్గటము, ఇంకా బ్యాక్ పెయిన్, లేట్ స్టేజెస్లో బ్యాక్ పెయిన్ రావడము, అండ్ ప్యాంక్రియాస్ హెడ్ భాగంలో కనుక ఈ ట్యూమర్ డెవలప్ అయినట్లయితే జాండీస్ రావటము, పచ్చకాపంలు రావటము, అండ్ ఎవరికైనా డయాబెటీస్ కొత్తగా డిటెక్ట్ అయితే వాళ్ళల్లో కూడా ఈ క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అదే నార్మల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉండి సడన్గా కనుక షుగర్ అన్కంట్రోలబుల్ అయ్యి హై షుగర్స్ వస్తే వాళ్ళకు కూడా ఈ క్యాన్సర్ సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. లేట్ స్టేజెస్లో తిన్న అన్నము సరిగ్గా జీర్ణం కాక వామిటింగ్స్ అవ్వటము, గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటారు, అంటే ఫుడ్ పోయే ప్యాసేజ్కి బ్లాక్ రావటం, ఇది కూడా దీని సిమ్టమ్. అన్ఫార్చునేట్గా ఏంటంటే, ఈ సిమ్టమ్స్ చాలా వేగ్గా ఉండడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది సాధారణంగా లేట్ స్టేజెస్లో డిటెక్ట్ అవుతుంది. అందువల్ల ఎవరికైనా ఈ సిమ్టమ్స్ పై చెప్పిన సిమ్టమ్స్ ఉన్నట్టయితే 2 వీక్స్ కన్నా ఎక్కువ సిమ్టమ్స్ ఉండి అవి తగ్గకపోతే కనుక ఇమీడియట్గా టెస్ట్ చేయించుకుంటే మనకు అర్లీ స్టేజ్లో ఈ క్యాన్సర్ డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒకసారి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత కొన్ని రక్త పరీక్షల ద్వారా జాండీస్ ఉంది అని నిర్ధారణ చేసి, తర్వాత అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ టెస్ట్ చేసి ఈ ప్యాంక్రియాస్లో గ్రంథిలో గడ్డ ఉన్నట్టయితే దానిని ఎండోస్కోపిక్ బయాప్సీ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి, తర్వాత పెట్ స్కాన్ చేసి ఏ స్టేజ్లో ఉంది అనేది మనం తెలుసుకుంటాం. ఒకవేళ అర్లీ స్టేజ్లో ఉంది, వేరే చోటికి స్ప్రెడ్ అవ్వలేదు అంటే దీనికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ చేసిన తర్వాత చాలామందిలో కీమోథెరపీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే లేట్ స్టేజెస్లో కనుక డిటెక్ట్ అయితే పాలియేటివ్ స్టెంటింగ్ అంటే జాండీస్ తగ్గడానికి ఎండోస్కోపిక్ పద్ధతిలో కానీ, లేకపోతే పీటీబీడీ అంటారు, అంటే బయట నుంచి కానీ స్టెంట్ పెట్టాల్సి ఉంటుంది. స్టెంట్ పెట్టి జాండీస్ తగ్గిన తర్వాత కొన్ని మందుల ద్వారా లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అర్లీగా డిటెక్ట్ అయితే దానికి క్యూర్ రేట్స్ బాగుంటాయి. అదే లేట్ స్టేజెస్లో యూజువల్గా సర్వైవల్ అనేది 1 to 2 years ఉంటుంది. సో అర్లీగా డిటెక్ట్ చేసుకుని మనకి ఏమన్నా సిమ్టమ్స్ ఉండి 2 వారాల్లో తగ్గకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుని వ్యాధి ఉందా లేదా నిర్ధారణ చేసుకుని అర్లీగా చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి నుంచి మనము కోలుకునే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.